దసరా పండుగ గురించి తెలుసుకుందాము. ఆశ్వీజ మాసమున శుక్లపక్షమున వచ్చే దశమిని విజయదశమిగా జరుపుకుంటాము. పురాణాల్లో ఒక కథ ఉన్నది. మహిషాసురుడు అనే రాక్షసుడు చాలా బలవంతుడు. బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేసి దేవదానవుల చేత గాని ఏ జంతువు చేత గాని మరణం లేకుండా వరం పొందాడు. కానీ ఆ వరం అధికార మదంతో దేవదానవులను హింసించే వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఆలోచించి మహిషాసుని వధించడానికి దుర్గాదేవికి అన్ని అస్త్రాలు సింహవాహనాన్ని చేసి యుద్ధానికి పంపారు. దుర్గాదేవి 9 రోజుల పాటు బాలా త్రిపుర సుందరి దేవిగాను, గాయత్రిగాను, అన్నపూర్ణగాను, కాత్యాయని దేవిగాను, మహాలక్ష్మిగాను, లలితాదేవిగా, మహాచండిగా, శ్రీ సరస్వతి దేవిగాను, మహిషాసుర మర్దినిగా యుద్ధం చేసి మహిషాసుని వధించింది. అందరూ సంతోషించగా అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా శాంతించింది. అందుకే మనం విజయదశమి జరుపుకుంటాము.